యావత్ క్రైస్తవ ప్రపంచానికి ఈరోజు మన వినిన చేదు వార్త. మన అన్న ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రిలో మరి దుర్మరణం చెందరని వార్త ఈరోజు ఉదయకాల సమయం నుంచి కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం. యావత్ క్రైస్తవ ప్రపంచానికి ఒక మంచి పోరాట యోధుని కోల్పోయిన రోజు ఈరోజు. ఆయన ప్రసంగాల ద్వారా లేదంటే డిబేట్స్ ద్వారా ఆయన చాలా సుపరిచితులు. మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. రక్షణ టీవీలో ఆయన చేసిన ప్రసంగాలు కావచ్చు, డెబిట్స్ కావచ్చు, ప్రతి వారిని కూడా ఆలోచింపచేసే విధమైన ప్రసంగాలు మాత్రమే చేశారు. ఆయన చిరునవ్వుతో శత్రువును సైతం ప్రేమించే గొప్ప అత్యున్నతమైన క్రీస్తు కలిగిన మనసు కలిగిన ప్రవీణ్ పగడాల గారు ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్య లేరనే వార్త యావత్ క్రైస్తవ ప్రపంచానికి చాలా తీరని లోటు. ఇటీవల కాలంలో కూడా మనం చూసి ఉన్నాం. మరి జేమ్స్ గారు అదేవిధంగా విజయప్రసాద్ రెడ్డి గారు ఒక డెబిట్లో అన్నే ముఖ్యంగా ఆయన ఉండి ఇద్దరిని కూడా నడిపించి వారిద్దరిని కూడా క్రైస్తవులు అంటే ఒంటరి వారు కాదు అని, క్రైస్తవం అంటే ఒక కుటుంబం, క్రీస్తు పిల్లలమని వారిద్దరిని కూడా ఏకము చేసి ఆ రోజు మాట్లాడిన మాటలు యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని ఆలోచనకి గురి చేసినాయి. ఈరోజు మరి ఇది యాక్సిడెంటా లేదంటే నిజంగా ఎవరైనా ఆయనను చంపివేశారనే విషయంలో మరి పోలీసు వారు దర్యాప్తు జరుగుతుంది. నిజాలు కూడా బయటికి రాబోతున్నాయి. ఇది క్రైస్తవ్యాన్ని అనగద్రొక్కాలని చూస్తున్న ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా త్వరలో మరి దేవుడే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది దేవుని చిత్తం. కానీ క్రైస్తవులుగా ఇలాంటివెన్నో ఘటనలు మనం చూసి ఉన్నాం. ఎంతోమంది మిషనరీలను కూడా చంపివేయట జార్ఖండ్లో చూసాం. అనేక రాష్ట్రాలలో క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు, వారి ప్రాణాలని మరి తీసివేయటం అనేది చాలా చూస్తూ ఉన్నాం. అన్యాయంగా మందిరాలను కూల్చివేస్తున్నారు. ఎంత ఈజీగా క్రైస్తవులు ఈరోజు అంతమొందించాలని చూస్తున్నారంటే యావత్ ప్రపంచం గమనిస్తుంది ఈరోజు. మరి ఈరోజు అలాంటి గొప్ప మరి వక్త ఆయనతో ఎవరు కూడా పోటీ పడలేనంతగా ఆయన చిరునవ్వుతో మాట్లాడే ఆయన మాటలు, ఆయన పంచే క్రీస్తు ప్రేమ ఈరోజు మన నుంచి భౌతికంగా దూరమైంది. కానీ ఆయన మాటలు ఎప్పుడు మనతోనే ఉంటాయి. క్రైస్తవం ఉన్నంత వరకు కూడా క్రైస్తవులు ఎవరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా కానీ వారు చేసిన సేవలను మనం ఎవరు కూడా మర్చిపోలేం. ఆయన సేవా జీవితాన్ని చూసుకున్నట్లయితే ఆయనకి 2 ఆడకుమార్తెలు ఉండగా మరి కొంతమంది పిల్లలను దత్తత తీసుకుని వారిని పోషిస్తూ క్రీస్తు ప్రేమని ఈ సర్వ ప్రపంచానికి చాటుతూ ఆయన దేవుని సేవలో మరి అనేకమైన విషయాల్లో ముందున్న వ్యక్తి ఈరోజు మనతో లేరు.